అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపిటి, టీం లోకేష్, శివసేన. బోరుగడ్డ అనిల్కి నీ ముందే చెప్పా, మీ అధికారం లేనప్పుడు కూడా చెప్పారా, నీ ఇంటికి వస్తాను, నేను అడ్డంగా నరికేస్తాను నా కొడక, నీకు ఎందుకురా రాజకీయాలు, లుచ్చా నా కొడక, నీకు అవసరమారా సన్నాసి, నువ్వు నారా లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టే స్థాయారా నా కొడక, నీ అమ్మ నీ పుట్టక ఏం పుట్టకరా నాయన, నువ్వు నిజంగా ఒక తల్లిదండ్రులకు పుట్టినోడు కాదు. మేము ఏ రోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టలేదు, విజయమ్మ గారిని తిట్టలేదు. హీరో అవ్వాలి నేను ఈరోజు, నిజంగా హీరో అవ్వాలి, నేను సోషల్ మీడియాలో టాప్ పొజిషన్లోకి వెళ్ళాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం నాకేం పెద్ద గొప్ప కాదు. కానీ మన సంస్కారానికి సంబంధించిన విషయాలు కొన్ని ఉంటాయి, మన స్థాయికి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి. వాటిని ఎక్కడి దాకా మాట్లాడాలో అక్కడ దాకే మాట్లాడాలి. నీ స్థాయి ఎక్కడ వరకు, ఏదన్నా నిన్ను ఇబ్బంది పెడితే వాడి గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నావు, లోకేష్ గారిని తిడుతున్నావు, చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నావు, నరేంద్ర మోడీని తిడుతున్నావు, ఇంట్లో ఆడవాళ్ళను కూడా ఇష్టానుసారంగా తిడుతున్నావు. భువనేశ్వరమ్మని తిట్టావు, ఆ తర్వాత వాళ్ళని తిట్టావు. నీకు ఆ రోజే చెప్పారు 2019, 2024 మధ్యలో, అరే నా కొడక నువ్వు ఇలాంటివి చెయ్యకరా నా కొడక, నేను నరికిపాడు దెంగుతావు ఎక్కడుంటే అక్కడ అని చెప్పాం. నిన్న నీ ఇంటికి వచ్చాను, నీకు కాల్ చేశాను, నువ్వు నా కొడక ఇంట్లో లేవు, ఆడముండలాగా పారిపోయావు. ఆడముండలాగా నువ్వు ఎటు పారిపోయావు నీకే తెలియదు. నిన్న నేను గుంటూరు నీ ఇంటికి వస్తే నువ్వు నీ ఇంట్లో లేవు, నువ్వు పారిపోయి హైదరాబాద్లో దాక్కున్నావు, మగాళ్ళలాగా మాట్లాడుతున్నావు. నేను తోపు తురుము, నా సంగతి ఎవడు చూస్తాడని చెప్పేసి. అంటే నీ బ్రతుకు ఇలాంటి కుక్క బ్రతుకు. అధికారం ఉన్నప్పుడే మీరు మొరుగుతారు, అధికారం పోతే సైలెంట్గా కుక్క మూలన కూర్చొని ఉంటుంది చూసావు, ఆ విధంగా కూర్చొని ఉంటారు నా కొడకల్లారా. మీకెందుకురా రాజకీయం, మీకెందుకురా నారా కుటుంబం గురించి? ఈరోజు నారా కుటుంబాన్ని 80 లక్షల కుటుంబ సభ్యులు ప్రపంచ దేశంలో ఉన్న దాదాపు తెలుగు జాతి మొత్తం చేతులెత్తి మొక్కుతుందిరా. మీరు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సైకోలు ఈరోజు నారా కుటుంబాన్ని కించపరచాలి, వాళ్ళ స్టేజిని దిగజార్చాలని మీరు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ ఎడమ చేతి మీద వెంట్రుక కూడా కదపలేకపోయారు. ఇది మీ బ్రతుకులు. మీరారా నా కొడకల్లారా నారా కుటుంబం గురించి మాట్లాడేది? నువ్వు మగాడు అయితే, ఒక తల్లికి పుడితే, ఒకటే తల్లికి ఒకటే అయ్యకు పుడితే, నీ గుంటూరు వచ్చి, నేను గుంటూరు వచ్చాను, ఇదిగో నా ఇంట్లో ఉన్నానని నువ్వు ఒక వీడియో రిలీజ్ చేసి మాకు పంపు. మేము ఎన్నిసార్లు వచ్చినా ఎవరిని అడిగినా ఇంట్లో లేరని చెప్తున్నారు. నువ్వు నిజంగా మగాడివి, ఒక అమ్మకి అయ్యకు పుట్టుంటే 100% నువ్వు వచ్చి నువ్వు చెయ్యి నా కొడకని, నువ్వు అప్పుడు మగాడు నొప్పుకుంటావు. నీకెందుకురా రాజకీయాలు? నీ అమ్మ నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ అడ్డంగా నరికేయకపోతే మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమే కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో, అడ్డంగా నరికి పడదెంగుతాం. అందులో అయితే కొంచెం కూడా డౌట్ లేదు, రాసి పెట్టుకో.